వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడుతుంటే కొంతమందికి భయం పట్టుకుందన్నారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్నదన్న తాము మాత్రం పంటలు వేసేలా ప్రోత్సహించామన్నారు. సన్నాహాలకు 500 బోనస్ ప్రకటించామని గుర్తుకు చేశారు. బీఆర్ఎస్ 8 మెడికల్ కాలేజీలను ఇచ్చి కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రతిపక్షం చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఆగస్టు భారతదేశంలో కావచ్చు, సెప్టెంబర్ 17 1948 నుంచి ఏ ఒక్క సంవత్సరంలో ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రం ఒక్క సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైన నియామకాలు చరిత్రలో జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైగా నియామకాలను చేపట్టి ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్రను నెలకొల్పడం జరిగింది. ఈరోజు అందుకే నిరుద్యోగ యువకులు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే 100% పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించి ఉద్యోగ నియామకాలు పత్రాలు అందజేస్తారని ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకంతో ఏకాగ్రతతో చదువుకుంటూ ఈరోజు పోటీ పరీక్షలకు ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు. 7, 8, 9 నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలే కాదు, మొదటి సంవత్సర విజయోత్సవాలను ఈ ట్యాంక్ బండు, ఈ సచివాలయం, ఈ ప్రాంతం అంతా రంగరంగ వైభవంగా మనం నిర్వహించుకోబోతున్నాం. మీరందరూ కుటుంబాలతో సహా వచ్చి 7, 8, 9 తారీఖు నాడు తెలంగాణ కార్నివాల్ ఈ సెక్రటేరియట్, ఈ నెక్లెస్ రోడ్డులో లక్షలాది మందిగా పాల్గొని తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వంటలని ఆస్వాదించండి. తెలంగాణ సంస్కృతిని పునరుద్ధరించుకుందాం. తెలంగాణ సంస్కృతి గొప్పదన్న సంగతి ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం. ఓహో, తెలంగాణ అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా? తెలంగాణలో ఇంత రుచికరమైన వంటలు ఉంటాయా? తెలంగాణలో కవులు, కళాకారులు ఇంత గొప్పగా పాడగలరా? ఇంత గొప్పగా రాయగలరా? తెలంగాణ అంటేనే ఇదిరా అనే విధంగా 7, 8, 9 తారీఖు రోజు ఈ నెక్లెస్ రోడ్లో మొదటి సంవత్సర విజయోత్సవాలతో పాటు తెలంగాణ ఉత్సవాలను జరుపుకుందాం. 2 లక్షల లోపల రుణం ఉన్న 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తే వాళ్ళ ఖాతాలో కాసులు గలగల అంటుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడ్డట్టుగా ఫామ్ హౌజుల బండుకొని బాధపడుతున్నారు. రైతులకి ఇవాళ 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. అదే కాదు, రైతు భరోసా సంక్రాంతి పండుగ తర్వాత ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాం, రైతు భరోసా ఇస్తామని చెప్పి ఈ ప్రజలకు చెప్పినాం. మా మీద ఉన్న నమ్మకంతో రైతులు ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. మన ప్రభుత్వం వచ్చినాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్గా ప్రక్షాళన చేసి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళను, ఉన్నత హోదాలు ప్రభుత్వంలో నిర్వహించిన వాళ్ళను సభ్యులుగా, చైర్పర్సన్స్గా నియమించడం ద్వారా ఈరోజు ఎలాంటి ఆరోపణ లేకుండా నిర్వహించగలిగినాము అని అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా యూనివర్సిటీలకు సంవత్సరాల కొద్ది వైస్ ఛాన్సలర్లు లేరు. మనం వచ్చిన తర్వాత 10 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను నియమించడమే కాకుండా ఇవాళ యూనివర్సిటీలలో ఉండే టీచింగ్, నాన్ టీచింగ్ వేకెన్సీలను అన్నిటిని కూడా ఇవాళ ఫిలప్ చేయాలని వైస్ ఛాన్సలర్స్కు మనం ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.